పదవ తరగతి మూల్యాంకనం ప్రారంభం పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి. మూడు 396 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. గంజాయిని నియంత్రించేందుకు నిఘా పెంచామన్న పార్వతీపురం ఏఎస్పీ. ఇక వివరాలకు వెళ్తే విజయనగరం సెయింట్ జోసెఫ్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఈ రోజు నుంచి ప్రారంభమైన 10వ తరగతి మూల్యాంకన ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిశీలించారు. ఇక్కడ 29 తరగతి గదుల్లో ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మొత్తం 813 అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, 228 మంది స్పెషల్ అసిస్టెంట్లు పరీక్షా పేపర్ దిద్దుబాటు ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. వీరు సుమారు 1,73,819 మంది రెగ్యులర్ విద్యార్థుల పేపర్లు, అలాగే 12,454 మంది ప్రైవేటు విద్యార్థుల పేపర్లను దిద్దవలసి ఉంటుంది. స్పాట్ వాల్యుయేషన్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ఇబ్బంది పడకుండా వారికి తగిన సదుపాయాలు కల్పించాలని, తరగతి గదులకు పెంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఈఓ మాణిక్యనాయుడు, ఎగ్జామ్ ఏసీ టి సన్యాసరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపట్టేందుకు డివిజన్ పర్యటన చేస్తున్నామని విజయనగరం నగరపాలక సంస్థ సహాయక కమిషనర్ అప్పలరాజు తెలియజేశారు. ఈరోజు స్థానిక 27వ డివిజన్ జొన్నగూడి ప్రాంతంలో సిబ్బందితో కలిసి ఆయన పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ దుప్పాడు సునీత, సచివాలయ సిబ్బంది తదితరులతో కలిసి డివిజన్ వ్యాప్తంగా పర్యటించి స్థానిక సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాలువలు సరిగా లేవని ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే విద్యుత్ దీపాలు అక్కడక్కడ పనిచేయడం లేదని పేర్కొన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సహాయక కమిషనర్ అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కమిషనర్ నల్లయ్య ఆదేశాలతో ప్రతి గురువారం డివిజన్ పర్యటన చేపడుతున్నామని తెలియజేశారు. సచివాలయం పరిధిలో గౌరవ అసిస్టెంట్ కమిషనర్ అప్పలరాజు గారు మా వార్డు విజిట్ చేయడం జరుగుతున్నది. అయితే ఈరోజు ఇక్కడ మా బాలాజీ జంక్షన్ నుంచి ప్రారంభమైంది. స్టార్టింగ్లో రెల్లి వీధిలో ఒక డ్రైనేజ్ చూడడం జరిగింది. అక్కడి నుంచి జొన్నగుడ్డ పెద్ద వీధిలోను, ఇలాగే అంగన్వాడీ సెంటర్లోను అన్ని వార్డు విజిట్ చేస్తున్నారు సారు. మా స్లమ్ ఏరియాను గుర్తించి ఈరోజు మా వార్డుకు రావడం అతనికి ప్రత్యేకమైన మా 27వ డివిజన్ తరఫున మేమందరం అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ అభివృద్ధి ఎప్పుడైతే ఈరోజు స్టార్ట్ చేశారో ఇవి త్వరగా పూర్తి చేసి మా 27వ డివిజన్కి మా ప్రజలకి ఎందుకంటే మాది స్లమ్ ఏరియా, చాలా ఇబ్బందులు ఏముంటాయంటే మాకు ఎక్కువ డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల సమస్యలు అవన్నీ గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన సమస్యలు వెంటనే మాకు అవి పూర్తి చేయవలసిందిగా కమిషనర్ సార్కి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, మా సచివాలయం సిబ్బంది ఎప్పుడు కూడా మా వెన్నంట ఉంటారు. కాబట్టి మేము అందరం కలిపి త్వరగా ఈ పని పూర్తి చేసే విధంగా మా 27వ డివిజన్ ప్రజలకి మేము తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రతి ఒక్కరికి, మీడియా ప్రతినిధులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు, మరి శ్రీయుత నగరపాలక సంస్థ కమిషనర్ గారు శ్రీ పల్లి నల్లయ్య గారి సూచనల ప్రకారం ప్రతి లక్షవారం కూడా నగరపాలక సంస్థలో ఒక్కొక్క వార్డును మనం వార్డు పర్యటన చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు
మనం 27వ డివిజన్కి సంబంధించి 32, 33 సచివాలయాల పరిధిలో ఉన్న మరి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా గౌరవ కార్పొరేటర్ గారు శ్రీమతి దుప్పాడ సునీత గారు వారి ఆధ్వర్యంలో మరి సచివాలయ సిబ్బంది, ఐసిడి సిబ్బంది, మరి విద్యాశాఖకు సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా మెప్మా సిబ్బంది అందరం కూడా వార్డులో విజిట్ చేస్తున్నాం. మరి గౌరవ కార్పొరేటర్ గారి సూచనల ప్రకారం వారు తెలియజేసిన సమస్యలను మనం గుర్తించి వాటిని అన్నింటిని కూడా రెక్టిఫై చేసుకోవడానికి అన్నింటిని కూడా మనం నోట్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ వార్డులో మన పైప్ లైన్ కూడా వేసి రెస్టోరేషన్ వర్క్ కూడా కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. 20 లక్షలతో రోడ్స్, డ్రైన్స్కి కూడా ప్రతిపాదనలు కౌన్సిల్లో నగరపాలక సంస్థ వారు మంజూరు చేసి ఉన్నారు. మరి వాటివి కూడా కార్యరూపం దాల్చనున్నాయి. అయితే అక్కడక్కడ ఇంటర్నల్గా కొన్ని డ్రైన్స్ తాలూకా సమస్యలను గుర్తించడం జరిగింది. వాటిని కూడా మనం నోట్ చేయడం జరిగింది. వాటిని కూడా తదుపరి నగరపాలక సంస్థ సమావేశాల్లో ముందుంచి వాటికి కూడా ఆమోదం తీసుకొని ఆ పనులు కూడా చేపట్టి వార్డు అభివృద్ధి చెందడానికి మనం అన్ని విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ సంబంధించి కొన్ని పోల్కి సంబంధించి మరి లైట్ల తాలూకా వోల్టేజ్ ఉన్నవి బాగా ఉన్నవి మార్పులు చేయడం, లేనిపోయిన రిపేర్ చేసి వాటి స్థానంలో కొత్త వేయడం కూడా మనం గుర్తించడం జరిగింది. ఆ సమస్యలను కూడా మనం రెక్టిఫై చేస్తాం. ఈ విధంగా ఈ పర్యటన వల్ల మన వార్డు పరిధిలో మన ప్రజలు ఏవైతే చిన్న చిన్న సమస్యలు వెంటనే మనం తీర్చే ఉన్నాయో వాటిని అన్నింటినీ మనం రెక్టిఫై చేసుకుంటూ మరి నగర అభివృద్ధికి మన అందరం కూడా సాయశక్తిలో కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. సహస్ర చంద్ర దర్శనం గావించిన వయోలిన్ విద్యా ప్రవీణ సంగీత విద్యానిధి ద్వారం దుర్గా ప్రసాదరావుకి గురు వందన కార్యక్రమం ఈ నెల 5వ తేదీన ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నిర్వహిస్తున్నామని ద్వారం దుర్గా ప్రసాదరావు శిష్య ప్రశస్య సమైక్య కార్యవర్గ సభ్యులు చాగంటి రాజలక్ష్మి పేర్కొన్నారు. ఈరోజు నగరంలోని గురజాడ నివాసంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని సాహితీవేత్తలు, కవులు, సంగీత శిక్షణ పొందిన వారు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో పెంకి త్రినాథరావు, ఎంఎస్ నీలాద్రిరావు, ఎం ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ద్వారం వారి సాంప్రదాయం ఒక ప్రత్యేక శైలిగా చెప్పుకోవచ్చు. ఆ సాంప్రదాయ సృష్టికర్త సంగీత కళానిధి పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. అటువంటి గొప్ప సాంప్రదాయానికి చెందినవారు సద్గురు శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు గారు. ద్వారం నరసింగరావు నాయుడు గారి వద్ద సంగీత విద్యాభ్యాసం కొనసాగిస్తూ అతి చిన్న వయసు నుండి 5 సంవత్సరాల నుండి కూడా కచేరీలు చేస్తూ దినదిన ప్రవర్ధమానమై దేశం నలుమూలల అనేక కచేరీలు చేస్తూ ప్రపంచ ఖ్యాతి పొందారు. అటువంటి వారు విజయవాడ, హైదరాబాద్, విజయనగరం కళాశాలలలో అధ్యాపకులుగా పనిచేసి తర్వాత విజయనగరం సంగీత కళాశాల అధ్యక్షుడిగా 2000 సంవత్సరంలో రిటైర్ అయ్యారు. అంతటి మహోన్నత విద్వాంసులు మాకు శిష్య ప్రశిష్యులకి గురువులుగా లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అటువంటి సద్గురువుల సత్కార సభ ఏప్రిల్ 5వ తేదీన మేము నిర్వహిస్తున్నాము. వారు సహస్ర చంద్ర దర్శనం కావించిన సందర్భంగా సద్గురు శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు గారి శిష్య ప్రశిష్య సమాఖ్య అనే పేరుతో గురు సత్కార సభ నిర్వహించాలని మేమందరం కూడా శిష్యులం అందరం కూడా సంకల్పించాం. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రివిజన్ లేకుండా తీసుకొచ్చిన ఆర్థిక బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి భాస్కర్రావు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఈరోజు నగరంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 25న లోక్సభలో ఆర్థిక బిల్లును ఆమోదించిందని, ఆ ఆర్థిక బిల్లులో పెన్షనర్స్కి ఇక మీదట పే రివిజన్స్ జరిగినప్పుడు పెన్షన్ రివిజన్ జరగదని, పే రివిజన్ అమలైన తేదీకి మునుపు వారికి ఈ పెరుగుదల వర్తించదని ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. దీనిలో కొత్తగా రిటైర్మెంట్ అయిన వారికి మాత్రమే వర్తిస్తుందని ఆ సవరణ జరిగిందని పేర్కొన్నారు.
మీడియా కూడా కలుషితం అయిపోయింది. ఈరోజు 3/4/2025 గురువారం నాడు మేము ఇక్కడ నిరసన తెలియజేశాం. సుమారు 100 మంది పైగా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఇదే మాదిరిగా ప్రతి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు జరుగుతుంది. ఏంటంటే మా తాలూకు ప్రధాన డిమాండ్, మొన్న మార్చి నెల 25/3/2025 మనకి 25న మనకి ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. అందులో ప్రధానంగా ఏంటంటే పెన్షన్దారులకి ఇక మునుపు మనం ఎటువంటి పెన్షన్ రివిజన్ కానీ ఏం చేసిన పే రివిజన్ చేసినా వాళ్ళకి పెన్షన్ రివిజన్ అంటూ చేయడానికి లేదు. ఆర్థికంగా చాలా ఎక్కువ మనకు భారం పడుతుంది కాబట్టి ఇంకా వారికి ఏ రోజైతే వాళ్ళు రిటైర్ అయ్యారో ఆ రిటైర్ అయిన అమౌంట్తోనే వాళ్ళ జీవితం వాళ్ళ జీవితం ముగించాలే తప్ప ఇంకొత్తగా వాళ్ళకి పెన్షన్ రివిజన్ జరగకూడదు అనే ఒక ఆర్థిక బిల్లును తీసుకొచ్చారు. గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి పే రివిజన్లో కూడా మాకు ప్రతిసారి పెన్షన్ రివిజన్ జరిగేది. కానీ రేపు 7th 8th పే రివిజన్లో అది జరగకుండా చూడడానికే మన మోడీ గవర్నమెంట్ గారు ఇది ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు ముందుగా ఇమీడియట్గా ఈ తాలూకా డిమాండేషన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మా తాలూకా కేంద్ర నాయకత్వం ఏదైతే మనకు పిలుపునిస్తుందో ఆ తర్వాత దశల వారీగా మిగతా ప్రోగ్రాలు అనేవి జరుగుతాయి. మేము ఏంటంటే ఈరోజు మేము 60, 70, 80, 90 సంవత్సరాలు ఉన్న వృద్ధులు అందరూ కూడా ఉన్నాము. మా బిఎస్ఎన్ఎల్లో 2017లో జరగవలసిన పెన్షన్ రివిజన్ కూడా జరగలేదు. దానికి కారణం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ నష్టాలు వచ్చింది. ఆ నష్టాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము డిఓటీ ఎంప్లాయీస్, డిపార్ట్మెంట్ టెలికామ్ ఎంప్లాయీస్, మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, మేము ఎంప్లాయీస్ అందరం కూడా బిఎస్ఎన్ఎల్ ఆ రోజు మీరు ఆప్షన్లు ఇవ్వండి, మీకు సెంట్రల్ గవర్నమెంట్లో ఏవైతే ఉన్నాయో వర్తిస్తాయో రూల్స్ వచ్చుతాయో పెన్షన్లు కానీ వర్కింగ్ వాళ్ళు కానీ ఆ రూల్స్ అన్నీ మీకు వర్తిస్తాయని ఆ రోజు మాకు ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి గారు. దాన్ని కూడా ఈరోజు వాళ్ళు ఏంటంటే తొంగలో పక్కకు పెట్టి ఈరోజు దాన్నే వాళ్ళు ఏంటంటే మీరు లాభ నష్టాలతో మీరు ఉన్నాయి తప్ప మీకు ఇవ్వలేమనే ఒక అబద్ధాన్ని ఒక గవర్నమెంట్ చెప్తుందంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి. మేము దాని మీద చాలా ఈ 10-9 ఏళ్ళుగా అడుస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక ఏదో అంటారు చూసారా, ఏడు చెప్పల మీద తాటికే పడినట్టుగా ఈరోజు రేపొద్దున పే రివిజన్లో కూడాను ఇక అసలు పెన్షనర్లు ఎవరికి కూడా ఇది వర్తించదని ఒక తీసుకొచ్చారంటే ఇది చాలా అన్యాయం. శ్రీకాకుళం జిల్లాలో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాల మురళీకృష్ణను ఏసీబీ అధికారులు ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఒకరికి రీపోస్టింగ్ ఇచ్చేందుకు 20,000 రూపాయలు డిమాండ్ చేయడంతో ఏసీబీకి అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు నిఘా వేసి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలంలోని పిఎస్సిలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కాంతమ్మ ఆరోగ్య కారణాలతో సెలవులో ఉన్నారు. ఆరోగ్యం కోలుకున్న తర్వాత విధులకు హాజరు కావాలనే ఉద్దేశంతో వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ను కలిసి తన విధులకు తీసుకోవాల్సిందిగా ఆమె కోరారు. అందుకు స్పందించిన రీజనల్ డైరెక్టర్ కాంతమ్మకు రీజాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మురళీకృష్ణకు ఆదేశాలు కూడా జారీ చేశారు. కాసుల కోసం కక్కుర్తిపడిన అవినీతి తిమంగళం దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగిని ఇబ్బంది పెడుతూ 20,000 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో మనస్తాపం చెందిన కాంతమ్మ ఏసీబీ అధికారులను ఆశ్రయించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మురళీకృష్ణను సిసి సురేష్లపై ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేసి 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేసి విశాఖపట్నంలో ఉన్న ఏసీబీ కోర్టుకు హాజరుపరిచారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క ప్రశ్నాపత్రాన్ని కూలంకుషంగా పరిశీలిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 7 రోజుల పాటు జరిగే మూల్యాంకన ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. ఈ స్పాట్ వాల్యుయేషన్లో 813 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 228 మంది స్పెషల్ అసిస్టెంట్లు పరీక్ష పేపర్లు దిద్దుబాటు ప్రక్రియలో పాల్గొంటున్నారని డీఈఓ తెలియజేశారు. ఒక్కొక్క ఉపాధ్యాయుడు రోజుకు 40 ప్రశ్నాపత్రాలు దిద్దుతారని తెలియజేశారు. ఈ స్పాట్ వాల్యుయేషన్లు అంతర్ జిల్లాలకు చెందిన ప్రశ్నాపత్రాలు దిద్దుతున్నారని తెలియజేశారు. ఎస్ఎస్సి రెగ్యులర్ ఎగ్జామినేషన్ సంబంధించిన పేపర్ తాలూకు మూల్యాంకనం జరుగుతుంది. అలాగే ఓపెన్ స్కూల్కి సంబంధించిన మూల్యాంకనం కూడా జరుగుతుంది. అది ఈరోజు స్టార్ట్ అయింది. ఈరోజు 3 నుంచి 9 వరకు ఈ స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది. మరి ఈ స్పాట్ వాల్యుయేషన్కి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, అలాగే టేబుల్స్, ఫ్యాన్స్,
చైర్స్ ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మజ్జిగ ప్యాకెట్లు కూడా 2 పూటలు కూడా వాళ్ళకి సరఫరా చేయడానికి నిర్ణయించడం జరిగింది. మరి స్పాట్ వాల్యుయేషన్ ఈ 7 days కూడా ఫ్రమ్ 9 o'clock నుండి 5 o'clock వరకు ఇది జరుగుతుంది. దీనికై మరి బోత్ ఏఈస్ అండ్ సిఈస్ ఏంటంటే 813 మంది, అలాగే స్పెషల్ అసిస్టెంట్ 225 మంది, అలాగే 7 సబ్జెక్టులు కూడా 7 ఏసీ వాళ్ళు కూడా వేయడం జరిగింది. ఆ విధంగా వీళ్ళ ఈ స్పాట్ వాల్యూస్ సక్రమంగా జరగడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా వీళ్ళకి ఈ స్టాఫ్ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సమయపాలన పాటించాలి. అలాగే ఏ ఒక్కరు కూడా మొబైల్ ఫోన్స్ ఎవడో కూడా యూజ్ చేయడానికి వీల్లేదు, అలాగే తేవడం కూడా వీల్లేదు. అలాగే ఫ్రమ్ 9 to 5 o'clock వరకు క్యాంప్లోనే అందరూ ఉండవలసింది చెప్పడం జరిగింది. అలాగే ఈ వాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ బేస్ చేసుకొని పిల్లవాడికి అన్యాయం జరగకుండా అన్ని క్వశ్చన్లు కూడా మనం కరెక్ట్ చేయాలి. ప్రతిదాన్ని ఇది ఏ ఒక్కదాన్ని వదలకూడదు, ప్రతి క్వశ్చన్ కూడా మనం కరెక్ట్ చేయాలి. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే దానికి కరెక్ట్గా ఖచ్చితంగా ఎన్ని మార్కులు అయితే పిల్లవాడికి రావాల్సిందో అన్ని మార్కులు ఖచ్చితంగా వచ్చేటట్టు చేయాలి. ఏ ఒక్క విద్యార్థికి నష్టం కలగకుండా మనం దిద్దవలసి ఉంటుంది. అలాగే కోటి దేవతలకు ప్రతిరూపమైన గోవులను అక్రమంగా తరలించి వాటిని వధించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు కిసాన్ మోర్చా జిల్లా సహాయ కార్యదర్శి గంది కృష్ణమూర్తి డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు విజయనగరం నుండి హైదరాబాద్కు అక్రమంగా 4 గోవులను తరలిస్తున్న వ్యాన్ను నగరంలోని బాలాజీ జంక్షన్ వద్ద బీజేపీ నాయకులు గంది కృష్ణమూర్తి తన సహచరులతో కలిసి పట్టుకున్నారు. అనంతరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగా 1వ పట్టణ ఎస్ఐ తన సిబ్బందితో వచ్చి వ్యాన్తో పాటు డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకుని 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు జిల్లా కిసాన్ మోర్చా సహాయ కార్యదర్శి కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే గోమాతను అక్రమంగా తరలించి వాటిని వధించడం చాలా బాధాకరమని తెలియజేశారు. రాజకీయాలకు మరియు కులమతాలకు అతీతంగా గోవుల అక్రమ రవాణా వధించడంపై ప్రతి ఒక్కరూ స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. దాన్ని భక్షించి హిందువుల యొక్క ఔన్నత్యాన్ని, హిందువుల యొక్క దీన్ని వాళ్ళు నాశనం చేస్తున్నారు. ఇది ముస్లిమ్స్ ఎంతవరకు హిందువులు దైవంగా భావించిన గోవుల్ని వాళ్ళు వధించి తింటున్నారు. కానీ హిందువులు దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియాలో ఉన్న హిందువులందరికీ ఒకటే మాట చెప్తున్నాను, హిందువులారా, ముస్లిమ్స్ ఎవరు కూడా గోవు మాతలను వధించి తింటున్నారంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసేది, వాళ్ళకి అందించేది హిందువులే. హిందువు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా గోమాతకి ఎక్కడ అన్యాయం చేసినా అరికట్టండి, అడ్డుకోండి. అంతేగాని మీరు వాళ్ళు సహకరించేసి గోమాతల్ని వధించేసి మన ఇండియాలోనే గోమాత లేకుండా చేసి మనకి అనేకమైన కష్టాలని తీసుకొస్తున్నారు. గోవు అంటే కామధేనువు. కామధేనువు అంటే నరుడు కోరేది ప్రతిదీ ఇచ్చేది కామధేనువు. గోవు వల్ల మనకి అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి, ఒక ప్రయోజనం కాదు. కావున ప్రతి హిందువు కూడా మేలుకొని గోవుల్ని మాత్రం రక్షించండి. రక్షించడానికి అందరూ నడుము బిగించి ముందుకు రండి. మేము బాలాజీ సెంటర్లో, విజయనగరం బాలాజీ సెంటర్లో గోవులు వ్యాన్తో వెళ్తుండగానే మేము వెనకాల వస్తుండగా దాన్ని చూసి అడ్డుకున్నాం. అక్కడ బాలాజీ సెంటర్లో అడ్డుకొని 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేసాం. కేంద్ర ప్రభుత్వం రెల్లి సామాజిక వర్గానికి ప్రకటించిన 1% రిజర్వేషన్ను 5% పెంచేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని జిల్లా రెల్లి సంక్షేమ సంఘం నాయకులు ఎర్రంశెట్టి రమణ పేర్కొన్నారు. నగరంలోని బాలాజీ జంక్షన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రెల్లి మరియు వాటి ఉపకులాల ఆధ్వర్యంలో రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చేపట్టిన మహాధర్నా 10వ రోజుకు చేరుకుంది. రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2011 సంవత్సరంలో అప్పుడు ఉన్న జనాభా ప్రాతిపదికన 2025లో రెల్లి కులస్తులకు 1% రిజర్వేషన్ కల్పించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. అందులోనూ ఎక్కువ ప్రాధాన్యత మహిళలకు ఇవ్వడం జరిగిందని, ఈ నేపథ్యంలో చదువుకున్న యువకులు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగాలుగా మారి ఇతర చెడు వ్యసనాలకు బానిసై వారి బంగారు భవిష్యత్తును కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు ఎక్కువ కావాలి, ఈ జీవితాంతం మాదిరిగా ఇస్తున్నారు. మరి కమిషన్లు పెడుతున్నారు, కమిషన్ల యొక్క బాగోగులు వింటున్నారు. మరి వాళ్ళు జనాభా శాతం తక్కువైనప్పటికీ చేసిన వృత్తులు చూడండి అన్నసరికి ఆ వృత్తులు చూడట్లేదు. వాళ్ళకి కావాల్సింది ఎక్కువ జనాభా కావాలట, ఓట్లు ఎక్కువ కావాలట, మళ్ళీ ముఖ్యమంత్రులు వాళ్ళే అవ్వాలట.
మళ్ళీ అంతేగాని పేదల్లో నిరుపేదల్లో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులైనటువంటి రెల్లి కులస్తులు ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. ఆ దయించి ఇప్పుడైనా మరి రాజీవ్ మిశ్రా కమిషన్ వేశారు. ఆ రాజీవ్ మిశ్రా కమిషన్లో కూడా మీరు న్యాయం చేయాలి. 1% అని చెప్తున్నారు. అది మాకు ఏమాత్రం మా పిల్లలకి భావితర పిల్లలకు కూడా అన్యాయం జరిగిపోద్ది. ఎందుకంటే గతంలో 1% ఇచ్చారు, 0.5% ఆడపిల్లలకి మగ % వరకు రాకుండా చేశారు. ఈసారైనా 5%లో 2.5% అయినా మాకు ఇస్తే మా పిల్లల యొక్క భావితర బిడ్డలు బాగుపడతారు. జిల్లాల వారుగా చూడండి, విజయనగరం చూడండి, శ్రీకాకుళం చూడండి, విశాఖపట్నంలో చూడండి, జనసేకరణ ఎక్కడ రిల్లీలు ఉన్నారో అక్కడ శాతం పెంచండి. దయించి మీకు చేతులెత్తి మొక్కుతున్నాం. మా జీవితాలు వేస్తే మేము మరణిస్తాం, సూసైడ్లు కూడా చేసుకుంటాం మాకు అన్యాయం కానీ జరిగితే. జనాభా శాతాన్ని చాలా తక్కువగా చూపించడం జరుగుతుంది. 2001లోని 1,30,000 మంది, 2011లో 1,30,000 మంది, ఇప్పుడు 2025లో కూడా 1,30,000 మంది అని చెప్పడం చాలా దారుణం. ఇదే విషయమై మా రెల్లీల గురించి ఫుల్ అవగాహన ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడారు. సుమారు 1,30,000 మంది అని. గత 25 సంవత్సరాల నుంచి 1,30,000 మందే ఉన్నామా అనుకుని ప్రశ్నిస్తాం. మరి రెల్లి జాతీయులకు పెళ్ళిళ్ళు అవ్వ, వాళ్ళ పిల్లలు పుట్టరా, వాళ్ళందరూ డెవలప్మెంట్ అవ్వరా, ఇలా చూసుకొని సుమారు 10 లక్షల పైనే ఉన్నారు తప్ప కిందన మాత్రం లేరని తెలియజేసుకుంటూ మాకు చాలా అన్యాయం జరిగింది. రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్లో మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఎంతో ఆశపడ్డాము. ఇక్కడ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, భారతపురం, మన్యం ప్రాంతాల్లోని కమిషన్ వచ్చేట భారీ ర్యాలీలు పెట్టి మేము మా యొక్క నివేదిక ఇవ్వడం జరిగింది. మరి నివేదికలోని ఇక్కడ మాలల్లోని మాదిగల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండడం వల్ల వాళ్ళ దగ్గరికి, సీఎం గారికి దగ్గరగా ఉండడం, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం మీ పరిపాలనలో ఉండేటప్పుడు 2001లోని మీరు సీఎంగా ఉండేటప్పుడు రెల్లి జాతికి 1% వచ్చేటప్పుడు అప్పుడు చిన్న అన్యాయం జరిగింది. అయితే కొంతమంది అయితే లబ్ధి జరిగింది. ఎస్సీ వర్గీకరణ వల్ల మా రెల్లీల్లో కొంతమంది డాక్టర్లు మంచి పొజిషన్లో గజిటెడ్ ఆఫీసర్లు అయ్యారు. అలాగే మాకు జనరల్లోని అట్లీస్ట్ ఒక 2% జనరల్ చేస్తారని కోరుకుంటున్నాము. 5% మీరు ఎలాగే ఎవరో మా వెనుకబాటుతనాన్ని గుర్తించి 2% ఇచ్చి జనరల్లో ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా డిప్యూటీ సీఎం అయినట్టు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కోరుకుంటూ రేపు పార్లమెంట్లో పెట్టే బిల్లులో కూడా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాలకు రోడ్లు పడుతున్నాయని చీపురుపల్లి శాసనసభ్యుడు కళా వెంకట్రావు అన్నారు. విజయనగరం పాలకొండ రోడ్డు నుండి గరివుడి గర్భం వరకు 8.76 లక్షల రూపాయల వ్యయంతో సుమారు 15 కిలోమీటర్ల తారు రోడ్డును నిర్మించారు. రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మించడంతో సుమారు 20 గ్రామాల ప్రజలు సాఫీగా ప్రయాణం చేయగలుగుతున్నారని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలియజేశారు. మంచి ప్రభుత్వం అనడానికి ఇదొక నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అని అంటే అవతల ఢిల్లీ నుంచి కానీ, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా సమిష్టిగా చేస్తుండేటటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఎంతో సౌలభ్యంగా ఉన్నాయి. ఏది అవసరమైతే ఆ కార్యక్రమాన్ని ముందు చేపట్టడం జరిగింది. ఈ రోడ్ని అదేవిధంగా రేపో ఎల్లుండో దమర్ సింగ్ రోడ్డు కూడా మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. ఇదే కాకుండా మరి మనకి జీవనాధారం అయినటువంటి తోటపల్లికి 37 కోట్లు ఇచ్చి ఇమీడియట్గా జంగిల్ క్లియరెన్స్ చేసి రేపు రాబోయేటటువంటి ఖరీఫ్కి నీరు ఇవ్వాలనేటటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. అందువల్ల గత 5 సంవత్సరాల నుంచి లేనటువంటి పంట ఈ ఏడాది మనకు తప్పకుండా వస్తుంది. ఈ ప్రాంత రైతులు 1,500 కోట్ల రూపాయల లాభం ఆ నీరు రావడం వలన, పంట పండించుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇదే కాకుండా ధాన్య సేకరణ, మరి ధాన్యం బస్తాకి 7 కేజీలు తీసుకునేవారు. మీరందరూ కూడా పండుగ బాగా చేసుకున్నారు, 7 కేజీలు తీసుకోలేదని. ఓ రైతు కానీ 1000 బస్తాలు పండిస్తే 7 కేజీలు అంటే 140 రూపాయలు బస్తాకి. మరి 100 బస్తాలు కానీ అమ్మితే ఎంత అవుతుంది? 14,000 రూపాయలు అవుతుంది. 1000 బస్తాలు అమ్మితే 1,40,000 రూపాయలు అమ్ముతుంది. 1,40,000 రూపాయలు ఏమీ పండించకుండా ఓన్లీ తూకం వేస్తున్నప్పుడు
మరి అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా తీసుకునేటటువంటి పరిస్థితి. అలాగే ఓట్ గురించి కూడా మనం చెప్పనక్కర్లేదు. మరి ఎవరికయ్యా ఈ నష్టం వచ్చింది అని అంటే ఈ 70-80 కోట్లు పండించినటువంటి రైతు ఆరుగాలం మరి దుక్కి దున్ని గాబు తీసి ఎరువు పెట్టి కోత కోసి నూర్చి నల్లి గాలి బట్టి దాన్ని బస్తాకి ఎత్తితే ఆడి దగ్గరికి వెళ్ళేసరికి బస్తాకి 140 రూపాయలు దొబ్బాడు. మరి ఇది మనం ఆలోచించుకోవాలా. ఇచ్చినటువంటి మరుసటి రోజే ధాన్యానికి 12 గంటల లోపున 24 గంటల లోపున డబ్బులు పడ్డాయా లేదా? పడ్డాయి. చక్కగా మనం ఎన్ని ఇస్తే అన్ని తీసుకున్నారో అన్నిటికి కూడా డబ్బు ఇచ్చారు. మరి అందుకోసం దీన్ని మంచి ప్రభుత్వం అంటున్నాం. మరి ప్రభుత్వంలో అందరికీ అన్ని అవకాశాలు వస్తాయి. ఈరోజు ఒకరికి అవుతుంది, రేపు ఇంకొకరికి అవుతుంది, మరొక రోజు మరొకరికి అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కుట్టు మిషన్లకు శిక్షణ ఇచ్చి శిక్షణ పొందిన వారిలో కొంతమందికి ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని విజయనగరం ఎంపీడీఓ గంటా వెంకట్రావు పేర్కొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. స్వయం ఉపాధి లక్ష్యంగా మహిళలకు శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు. ఈ శిక్షణను ఆసక్తి గల మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. త్వరలో శిక్షణకు సంబంధించిన తేదీలు కూడా ప్రకటిస్తామని తెలియజేశారు. మండల ప్రజా పరిషత్ మన ఆఫీస్ పరిధిలో 22 గ్రామాలు ఉన్నాయండి. ఈ 22 గ్రామాల్లో రూరల్లో ఉన్నటువంటి పీపుల్కి ముఖ్యంగా మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడం ద్వారా వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరి అందులో భాగంగా మన మండల పరిషత్కి ఈ 22 గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకి 132 కుట్టు మిషన్లు మంజూరు చేయడానికి అవకాశం ఉందండి. ఆ రకంగా దరఖాస్తు కూడా చేసుకున్నారు చాలామంది మహిళలు. సుమారుగా 337 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళందరికీ పట్టణంలో గల లేదా అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాన్ని ఖాళీగా ఉన్నప్పుడు తీసుకొని వారికి 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత వీళ్ళకి కుట్టు మిషన్లు ఉచితంగా అందజేయబడతాయి. ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళ కాళ్ళపై నిలబడి వారి యొక్క ఆర్థిక కార్యకలాపాలని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి సాధికారికత కోసం మనం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. వీళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వబడుతుందండి. అలాగే కుట్టు మిషన్ కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది. కాకపోతే వీళ్ళు ఎవరైతే దరఖాస్తుదారు ఎంపిక చేయబడతారో కనీసం 75% హాజరు కలిగి ఉండాలండి. ఇలా 75% హాజరుకి తక్కువగా ఉన్న వాళ్ళకి మిషన్ ఇవ్వడం జరగదండి. అంతర్జాతీయ పారా అథ్లెట్ బ్లైండ్ క్రీడాకారిణి కుమారి కిల్లిక లలిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకాంక్షించారు. తాను సాధించిన విజయాలతో జిల్లాకు మంచి పేరు వచ్చిందని, భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించి పార్వతీపురం జిల్లా పేరును ఇనుమడింప చేయాలని ఉద్బోధించారు. పారా అథ్లెట్ క్రీడాకారిణి కుమారి లలిత అభినందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ఆమెను దుస్సాలతో కలెక్టర్ ఘనంగా సత్కరించి రన్నింగ్ షూస్ను బహుకరించారు. వైకల్యం శరీరానికే కానీ మానసికంగా కాదని, ఇటువంటి వారిని ప్రోత్సహిస్తే ఇతర క్రీడాకారులకు తీసిపోరని కలెక్టర్ కొనియాడారు. ఆమె మరిన్ని విజయాలు సాధించేందుకు పూర్తి సహాయ సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిరెడ్డి వీధిలో టౌన్ అమ్మవారు గ్రామదేవత ఇప్పల పోలమ్మ తల్లి 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈరోజు తెల్లవారుజాము నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వచ్చారు. అమ్మవారికి పసుపు కుంకుమతో అమ్మవారిని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు మరియు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. టౌన్ అమ్మవారుగా భక్తులు కోరికలు సత్వరమే తీర్చే కోరికలు తీర్చే మహాకల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన మన అమ్మవారు. అయితే పూర్వం ఇక్కడ ఘటాలు తెచ్చినప్పుడు, పండగ తెచ్చినప్పుడు మాత్రమే ఘటాలు పెట్టి అమ్మవారు ఫోటో ఉండేది. ఆ పటానికి పూజలు అవి జరుగుతూ ఉండేవి.
2008వ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠి రోజు అమ్మవారు పునఃప్రతిష్ఠ అంటే గుడి కట్టి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆ రోజు సద్గురు కాళీ స్వామి గారితో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు 17వ వార్షికోత్సవం 17వ సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈరోజు 17వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా మన అమ్మవారి గుడిలో ఉదయం 4 గంటల నుండి కూడా అమ్మవారికి స్నానాది అభిషేకాల కార్యక్రమాలు మరియు భక్తుల చేత కుంకుమ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు. అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ భక్తులందరూ కూడా అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు. కనుక మన ఇప్పలపాలెమ్మ గ్రామ దేవత భక్తులందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు ఇచ్చి కాపాడుతుందని మరీ ప్రార్థిస్తున్నారు. తాత వెంకటప్పారావు శర్మ, తాత లక్ష్మీనారాయణ శర్మ, గ్రామ దేవత ఇప్పలపాలెమ్మ దేవాలయం అర్చకులు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొట్టారమిల్లి జంక్షన్లోని ఒక ఫంక్షన్ హాల్లో శ్రీ దుర్గా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఆలయం సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభించారు. ఆ చిత్ర దర్శకుడు సినిమాలో ప్రధాన పాత్రధారి తెలుగు దుర్గారావుపై మాజీ మంత్రి పాడాల అరుణ క్లాప్ కొట్టగా సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పాడాల అరుణ మాట్లాడుతూ గజపతినగరం నియోజకవర్గంలో సినిమాలు తీయడం సుపరిణామని తెలియజేశారు. అందులోనూ ఆలయం పేరుతో నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవానికి తనను పిలవడం ఆనందంగా ఉందని తెలియజేశారు. కనుమరుగవుతున్న ఆలయాల భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఏ ఒక్కరిపైన లేదు, మనందరిపైన ఉంది. మరి దానికి అనుగుణంగానే ఈ సినిమా తీయడం. అదేవిధంగా ఈరోజు మన విజయనగరం జిల్లాలో కళలకు కాణాచి విజయనగరం జిల్లా సంస్కృతికి సాంప్రదాయం. మరి అలాంటి విజయనగరం జిల్లాలో ఈ కొట్టారపల్లి జంక్షన్లో ఈ కార్యక్రమం చేయడం, ఈ సినిమా తీయడం అనేది నిజంగా చాలా గొప్ప అవకాశం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది అంతేకాకుండా ఇది మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఇంకా మంచి సినిమా తీయాలి. ఈ కలియుగంలో ఈ భగవంతుని స్మరించుకోవడానికి, ధర్మ పరిరక్షణ చేయడానికి, అందరం కూడా ధర్మంతో నడవడానికి, ధర్మం రక్షిత అన్నట్టు మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఈ ఆలయాలు మన సంప్రదాయానికి చిహ్నాలు, మన పురాతన సంప్రదాయానికి మేము పట్టుకోమలు. ఈ పట్టుకోమలు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఏ ఒక్క పౌరులపైన లేదు, మనందరిపైన ఉంది. దాన్ని ఒక సినిమాగా తీస్తే అందరూ చూస్తారు. దీన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుము బిగిస్తారని ఒక మంచి ఆలోచన చేసిన దుర్గారావుకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి తక్కువ బడ్జెట్ అయినా బడ్జెట్ కాదు, ఇది ప్రజల్లోకి అంతా చచ్చుకెళ్ళిపోతుంది అనేది ఒక నిదర్శనం. ఇలాంటి సినిమాలు తీయాలని, ఇంకా మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బీసీ కార్పొరేషన్ ద్వారా భోగాపురం మండలంలో 16 సచివాలయాల పరిధిలో ఉన్న లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా లక్ష్యాలు చూస్తే తక్కువ, దరఖాస్తులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. 16 సచివాలయాల్లో 2 రోజుల పాటు స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే సుమారు 588 మంది వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తుతో పాటు వారి సర్టిఫికెట్లను మండల పరిషత్ సిబ్బంది, బ్యాంకర్లు పరిశీలించారు. ఈ సర్టిఫికెట్ల తయారీ కోసం లబ్ధిదారులకు సుమారు 200 రూపాయల వరకు ఖర్చయిందని, అయితే రుణాలు వస్తాయని ఆశతో లబ్ధిదారులంతా ఇబ్బడి ముబ్బడిగా దరఖాస్తులు చేసుకున్నారు. కొంతమంది లబ్ధిదారులు మాత్రం బ్యాంకర్ల అంగీకారం ఉంటే కానీ రుణం పొందలేమన్న విషయం తెలుసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా వెందిరిగిన విషయం తెలిసిందే. అయితే భోగాపురం మండలంలో సుమారు 90 మంది వరకు మాత్రమే రుణాలు అందించే లక్ష్యంగా బ్యాంకర్లు పెట్టుకున్నారని, పూర్తి స్థాయిలో అర్హులైన వారికి రుణం మంజూరు చేసే అవకాశం ఉంది. దీనిపై ఈఓపిఆర్డి గాయత్రి వద్ద బీసీ రుణాల దరఖాస్తుపై గురువారం ప్రస్తావించగా, బీసీ కార్పొరేషన్ ద్వారా 90 మందికి మాత్రమే ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నామని, 16 సచివాలయాల నుంచి 588 దరఖాస్తులు వచ్చాయని ఆమె తెలియజేశారు. వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించి ఆయా బ్యాంకర్లకు, బీసీ కార్పొరేషన్ అధికారులకు పంపిస్తున్నామని తెలియజేశారు.
మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎన్యూమరేటర్లు వార్షిక ప్రణాళికలు పకడ్బందీగా సిద్ధం చేయాలని విజయనగరం క్లస్టర్ పర్యవేక్షకులు శేషగిరిరావు పిలుపునిచ్చారు. గురువారం నాడు స్థానిక వెలుగు సమైక్య కార్యాలయంలో ఎన్యూమరేటర్లకు 4 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘ సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు అవసరమైన రుణాలపై జీవనోపాధి పెంపొందించుకునే విధంగా వారి ఇంటి అవసరాలను గుర్తించి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ నెల 9 నుంచి ఎన్యూమరేటర్లకు వారికి అప్పచెప్పిన సంఘాల వద్దకు వెళ్లి వారి అవసరాలను గుర్తించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, తద్వారా మీ యాప్లో నమోదు చేసినట్లయితే ప్రభుత్వానికి ఈ నివేదిక పంపించడం జరుగుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి మంచి లక్ష్యాలు సాధించాలని కోరారు. భోగాపురం వెలుగు ఏపీఎం జగదీష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని తద్వారా డ్వాక్రా మహిళలకు ఏ నెలలో ఏ రుణం తీసుకుంటే వారికి ఉపయోగపడుతుందో పూర్తి డేటా సేకరించి వారికి అన్ని విధాలా ఉపయోగపడాలని సూచించారు. ఒరిస్సా నుంచి ఆంధ్రాకు గంజాయిని అక్రమంగా తరలిస్తూ ఉండగా పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం ఆలూరు గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో 2 వాహనాలతో గంజాయి తరలిస్తున్న సమాచారం అందడంతో పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు. గంజాయి 396 కేజీలు కాగా దాని విలువ సుమారు 40 లక్షల రూపాయలుగా అంచనా ఉంటుందని పోలీసులు తెలియజేశారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తులు పరారీ కాగా 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ అంకిత సురాణా మాట్లాడుతూ రాష్ట్రంలోనే గంజాయిని అరికట్టేందుకు జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు అక్రమ చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. మార్నింగ్ 10 o'clock పాంచిపేట పోలీస్ స్టేషన్లో ఒక కేస్ ఆఫ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అరౌండ్ 4 o'clock ఇన్ ద మార్నింగ్. ఇన్ఫర్మేషన్ పైన మన సాలు రూరల్ సిఐ హ్యాస్ ఫార్మ్డ్ అ స్పెషల్ టీమ్తో పాటు 2 మీడియేటర్స్ అక్కడ స్పాట్లో వెళ్ళారు. అల్లూరు విలేజ్ రోడ్ జంక్షన్ పాంచిపేట 6 lane గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర అక్కడ వెళ్ళి వాళ్ళ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేశారు. ఆ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేసినప్పుడు 4:30 మార్నింగ్ అరౌండ్ 2 వెహికల్స్ దొరికింది. దీస్ 2 వెహికల్స్ వేర్ కమింగ్ ఫ్రమ్ పెద్దమడ విలేజ్ ఘాట్ రోడ్. అటు నుంచి వాళ్ళు పోలీసులు చూసి యూటర్న్ చేసి వెళ్ళిపోయారు. అవర్ పోలీస్ టీమ్ హ్యాస్ మేడ్ కంటిన్యూస్ ఎఫర్ట్ చేస్ కూడా చేశారు. కానీ వాళ్ళు అక్కడ వెహికల్ స్పాట్లో వదిలేసి దే హ్యావ్ ఎస్కేప్డ్. సో వీ హ్యావ్ సీజ్డ్ ద వెహికల్స్, 2 vehicles, 1 bolero, 1 alto. ఈ 2 vehicles చెకింగ్ చేసిన తర్వాత వీ హ్యావ్ ఫౌండ్ టోటల్ 43 ప్యాకెట్స్, అరౌండ్ 396 kgs ఆఫ్ గాంజా, అరౌండ్ 39 lakh worth rupees ganja we have seized in this case. So I congratulate the entire Salur police team for good work done. We will continuously make a special team and make efforts to arrest the accused persons in this case. ఇక ఈనాటి వాజీ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతి మూల్యాంకనం ప్రారంభం. పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప. 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి. $396 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. గంజాయిని నియంత్రించేందుకు నిఘా పెంచామన్న పార్వతీపురం ఏఎస్పీ. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.